ఫ్రెండ్స్, వేదమయ ధ్యాన జ్ఞాన గీతాల్లో ఈరోజు మరొక పాట. దిగిరావే దిగిరావే దివి నుండి భూమికి. మనము ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఆ విశ్వశక్తి యొక్క ప్రవాహము మన లోపలికి ఇలా ప్రవహిస్తుంది. ఆ అద్భుతమైన అనుభవం ఎంత అద్భుతంగా ఉంటుంది. అది కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడే మన లోపల సంభవించే మహా అనుభవం. ఫ్రెండ్స్, మనం కళ్ళు తెరిచి జీవించిన జీవితంలో కూడా శ్వాస నిరంతరం లోపలికి రావడము, బయటికి రావడము, లోపలికి రావడము, బయటికి రావడం. ఈ శ్వాస యొక్క ప్రవాహం వల్లనే మన యొక్క నిత్య జీవితంలో జీవించడం జరుగుతుంది. ఇక్కడ జీవ చైతన్యము, ప్రకృతి శక్తి ఏకమైన స్వరూపమే. ఆకారం నుంచి నిరాకారం నుంచి ఆకారానికి సృష్టిలో, ప్రపంచంలో ప్రకటించబడిన ఈ సకల సృష్టి యొక్క మూలాధారము, శ్వాస యొక్క మూలము అంతా విశ్వచైతన్యమే. అనంతతత్వం అంతటా నిండి ఉన్నటువంటి ఆ అనంతతత్వమే అన్నిటిగా రూపొందించబడింది. తనకు తానే. ఎవరు శాసకులు లేరు, ఎవరు కర్తలు లేరు. నేను ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన, ఆ ఉనికికి ఆ ఆలోచన ప్రాణశక్తి నింపడం వల్ల కనిపించే విధంగా ప్రకటించబడింది ప్రపంచానికి. అయితే ఇక్కడ ఎందుకు ఈ సకల సృష్టి మూలం ఏంటంటే ఆ విశ్వ చైతన్య శక్తి. జీవ చైతన్యము ప్రాణం కలిసినప్పుడు జీవ చైతన్యంగా రూపొందించబడింది, ప్రకటించబడింది సృష్టిగా. సకల చరాచర సృష్టి, ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, ఆ పైన దివ్య సామ్రాజ్యం. ఈ సకల సూర్యుడు, నవగ్రహాలు, ఆ పైన గెలాక్సీలు, ఇట్లా మనము దర్శించుతున్నప్పుడు చాలా ఆ విన్యాసము, సృష్టి విన్యాసము అనంతము, అద్భుతము, అనంత లోకాలు, ఇవన్నీ ఆ మూసుకున్న కళ్ళ లోపల ఆ జ్ఞాన స్వరూపము త్రినేత్రంగా ఉద్భవించినప్పుడు త్రిలోక సంచారము, త్రికాల జ్ఞానం, అన్నీ ఆ సకల సృష్టి యొక్క అద్భుత విన్యాసం కూడా మనము దర్శించగలుగుతాం. అహం బ్రహ్మాస్మి నుంచి అహం బ్రహ్మాస్మి అని మొదట తెలుసుకోవడము, సకల సృష్టి ఆ బ్రహ్మతత్వంలో విరాజిల్లుతున్నదని. సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ బ్రహ్మజ్ఞానం పరిమితులను, పరిధులను దాటి అనంత విశ్వతత్వాన్ని కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన ధ్యానము ఏమీ కష్టపడాల్సింది లేదు. కేవలము శ్వాసధ్యాసతో మన అంతరంగ ప్రయాణము. బయట ప్రపంచంతో కలిసి జీవించే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను అంతర్వాహినిగా మన లోపలికి మనము ప్రవహింపచేయడం. అంటే ఏంటి? చూసే కళ్ళు మూయాలి, పనిచేసే ఈ చేతులను కట్టేయాలి, మాట్లాడే నోటిని కట్టేయాలి. ఒక స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చుని సదా మన లోపలికి వస్తున్నటువంటి ఆ శ్వాస, బెల్ట్కి వస్తున్న శ్వాస ఎంత దూరం వస్తుంది, ఎలా బయటికి వస్తుంది, ఏంటి ఈ సాగే దానిలో మర్మం? తెరిచిన కంటికి తెలియదు కదా. కళ్ళు మూసుకున్నప్పుడే ఈ అద్భుతమైన ఆ అంతరములోని మహా జ్ఞానస్వరూపము మన మెదడులో ద్యోతకమవుతుంది. ఫ్రెండ్స్, ఈ మనసు చాలా గొప్పది, శ్వాస అద్భుతమైనదే, జీవ చైతన్యము మహా అద్భుతమైనది. ఆ విశ్వ చైతన్యంతో మనం కలిసినప్పుడు సకల సృష్టి విన్యాసాన్ని దర్శించే మహాభాగ్యాన్ని ఈ శరీరంతో మనం పొందగలిగే మహా సామర్థ్యము, అదే ఆత్మజ్ఞాన సామ్రాజ్యం. మరి ఈ అనుభవాన్ని నేను నా లోపల దర్శించుకున్నప్పుడు ఆ విశ్వశక్తి కుండపోత ధారగా మన లోపలికి ప్రవహించడాన్ని దర్శించినప్పుడు
మన శరీరంలోని ప్రతి కణము దివ్యమైన కాంతి స్వరూపంలో వెదజల్లుతూ, కాంతిని వెదజల్లుతూ ఎలా దివ్యమైన దర్శనాన్ని నేను పొందాను. ఆ పాటను ఈ రూపంలో ఇలా అక్షరాలు, పదాలుగా, అర్థాలుగా నాలోంచి వచ్చాయి ఫ్రెండ్స్. ఇది కేవలం ఒక వితిన్ 5-6 సెకండ్స్లో టప వచ్చేసింది. అప్పుడు కళ్ళు తెరిచి ఆ వచ్చిన పదాన్ని వచ్చినట్టు రాసేసుకుంటే అది ఈ పాట అయింది. ఇది 2013లో నేను పొందిన మహా అనుభవంలో, ధ్యాన అనుభవంలో ఇదొక అద్భుతమైన పాటగా, అనుభవమే పాటగా వచ్చిన మహాగీతం. దిగిరావే 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 దివి నుండి భువికి విశ్వశక్తి ధారగా కణకణము నిండగా అణువణువు వెలుగగా జ్ఞానమై విరియగా దిగిరావే దిగిరావే దివి నుండి భువికి విశ్వశక్తి ధ్యానిలో కుండపోత ధారగా శక్తి జ్ఞాన కాంతి జ్యోతులే వెలుగగా దిగిరావే దిగిరావే దివి నుండి భువికి ఆత్మనే తెలియగా ప్రేమయే విరియగా ఆత్మనే తెలియగా ప్రేమయే విరియగా దిగిరావే దిగిరావే దివి నుండి భువికి విశ్వశక్తి మాతరో కుండపోత ధారగా దిగిరావే దిగిరావే దివి నుండి భువికి శ్వాసధ్యాసను నిలిచి ఆత్మశక్తిని తెలిసి శ్వాసధ్యాసను నిలిచి ఆత్మశక్తిని తెలిసి దైవమై వరలగా జీవి బ్రతుకు పండగా దైవమై వరలగా జీవి బ్రతుకు పండగా దిగిరావే దిగిరావే దివి నుండి భువికి విశ్వశక్తి మాతరో జీవి బ్రతుకు పండగా దిగిరావే దిగిరావే దివి నుండి భువికి ఆయువు నీవే ఆత్మయును నీవే జీవునిలో దాగి శ్వాసలో సాగి సాధనలో తేలి దైవమై వరలగా దిగిరావే దిగిరావే దివి నుండి భువికి మాలోపల వెలుపల నిండి ఉన్నది నీవే నిన్ను నే తెలిసితి అంతటను చూసితి మాలోపల వెలుపల నిండి ఉన్నది నీవే నిన్ను నే తెలిసితి అంతటను చూసితి ధ్యానమాయ జీవనము ధన్యమాయ జన్మ చరిత ధ్యానమాయ జీవనము ధన్యమాయ జన్మ చరిత దిగిరావే దిగిరావే దివి నుండి భువికి
అజ్ఞానమే తొలగి జ్ఞానమూర్తిగా చెలగి అంధకారము పోవా సూర్యుడై వెలిగితి తాపత్రయాగ్నులు చల్లారిపోవగా హరిషడ్వర్గాల బలములే సడలగా మిత్రులై అన్నియు దివ్యమై వెలుగగా మిత్రులై అన్నియు దివ్యముగా వెలుగగా జగమునందనమాయే జీవితము ధన్యమాయే జగమునందనమాయే జీవితము ధన్యమాయే ధ్యానమాయే జీవనము ధన్యమాయే జన్మనుజ జన్మ ధ్యానమాయే జీవితము ధన్యమాయే మనుజ జన్మ దిగిరావే దిగిరావే దివి నుండి భువికి విశ్వశక్తి ధ్యానిలో కుండపోత ధారగా జగమునందనమాయే జీవితము ధన్యమాయే ధ్యాన సాధన చేయగా శ్వాస చెంత ఉండగా ధ్యాన సాధన చేయగా శ్వాస చెంతన ఉండగా తపమునే చేసితి సత్యమే తెలిసితి తపమునే చేసితి సత్యమే తెలిసితి సర్వమై వెలిగితి నన్ను నే తెలిసితి తపమునే చేసితి సత్యమై తెలిసితి సర్వమై వెలిగితి నన్ను నే తెలిసితి అంతటను చూసితి శ్వాస ధ్యాసన చింతన అంతటను చూసితి శ్వాస ధ్యాసన ఉండగా దిగిరావే దిగిరావే దివి నుండి భువికి దివి నుండి భువికి ఫ్రెండ్స్ ఎంత ఆనందం చాలా అద్భుతం అసలు ఇలా ఉంటుంది అని ఎన్ని జన్మలైనా మనము తెలుసుకోలేకుండానే జీవించి వెళ్ళిపోతున్నాం పుడుతున్నాం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం మన అసలు జన్మ లక్ష్యాన్ని మనము తెలుసుకోలేకపోయాం ఎప్పుడైతే ఆ శ్వాస ధ్యాసతో మన అంతరంగంలో లోతుల్లోకి ప్రవహించినప్పుడు మన లోపల ఉన్న ఆ శక్తి కేంద్రాలన్నీ ప్రచోదనమై ఆ ఊర్ధ్వముఖ ప్రయాణము సుషుమ్నా నాడి ద్వారా ఆ కాంతి యొక్క మూల చైతన్య స్వరూపము జీవము ఎప్పుడైతే ఈ శ్వాసశక్తి మనోశక్తి ఆ మూల చైతన్యము మూడు మూలాధార కేంద్రములో కలిసినప్పుడు ఆ ఊర్ధ్వముఖ దశగా ఆ దివ్యమైన ఆ తేజస్వరూపము అలా మన చక్రాలు లోపల ఉన్నటువంటి ఆ చక్రాలను ఒకదాని నుంచి పైకి ఊర్ధ్వముఖ గతితో ప్రవహించి ప్రకృతిని దాటి ఆత్మస్థితిలో ఏకమైనప్పుడు ఆత్మజ్ఞాన నేత్రంలో ఏకమైనప్పుడు ఆత్మ యొక్క ఆ ప్రచండ స్వరూపము కోటి సూర్యప్రకాశ తేజోమానమైన ఆ స్థితిని మన లోపల దర్శించే భావమే ఈ పాట ఫ్రెండ్స్. ఇందులో ఇంకా గొప్పగా పదాలు పాడాలేమో, కానీ నాకు ఇవి తోచాయి అనిపించింది ఇప్పుడు చదువుతుంటే, ఇప్పుడు పాడుతుంటే. ఎప్పుడైతే
ఆత్మస్థితి నుంచి మనము సహస్రారం వైపు మన ఇంకా సాధనలో తేలి సర్వమై తెలుసుకుంటాం. అక్కడ అంతటను మననే చూసుకుంటాం. నేను బ్రహ్మస్వరూపమని ఆజ్ఞాచక్రంలో తెలిసినప్పుడు, ఆ సాధన ఇంకా పెంచినప్పుడు బ్రహ్మస్వరూపాన్ని అర్థం చేసుకుంటాం. సకల సృష్టి బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకుంటాం. కోటి సూర్య తేజోమానమైన ఆ ప్రకాశానికి మనము ధీటుగా ఉంటాం. దివ్య స్వరూపులమై దేవుళ్ళుగా దైవ సామ్రాజ్యాన్ని ఈ భూమాత ఒడిలో నిర్మించే యొక్క మహాతత్వ స్థితిలో సప్త ఋషులు తెలుసుకున్న ఆ మహాజ్ఞానంలో విహరిస్తాం ఫ్రెండ్స్. మరి అప్పుడు ఈ భూలోకంలో ప్రతి మనిషి ఈ శ్వాసధ్యాస జ్ఞానాన్ని చేపట్టినప్పుడు, ఇంత అద్భుత జ్ఞానాన్ని పొందినప్పుడు ఈ భూమి ఎంత మురిసిపోతుంది. భూలోకము సత్యలోకముగా సంభవిస్తుంది. అదే ఈ భూమాత యొక్క ఒడిలో మనం తెలుసుకోవాల్సిన మహాజ్ఞానము. జీవితం సాగించడానికి కోటి విద్యలు ఉన్నాయి, కానీ మహాబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఒకటే విద్య, శ్వాసధ్యాస విద్య. పూజలు, స్తోత్రాలు, యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, నియమాలు, నిష్టలు ఇవన్నీ ఆ దివ్యతత్వంలోకి తీసుకుపోవడానికి మెట్లు. ఒక్కొక్కటి దాటుతూ ఆ జ్ఞానస్వరూపాన్ని, సృష్టితత్వ అనంతతత్వాన్ని మనం చేరుకోవాలంటే అది బయట లేదు, మన లోపల ఉంది. దాన్ని దర్శించిన మహాభాగ్యము ధ్యానం వల్ల, శ్వాసధ్యాస ధ్యానం వల్ల, పరమ గురువు పత్రిజీ ప్రబోధం వల్ల నేను పొందాను. ఆ విధమైన జ్ఞానాన్ని అందరూ పొందాలని జ్ఞాన జగత్తుగా విరాజిల్లాలని పత్రిజీ కలలు బంగారు లోకంగా ఈ భూలోకము ప్రభవించాలని, మానవునితోనే అది సాధ్యమని తెలుసుకొని అందరికీ తెలుపుతూ ఇప్పటి వరకు ఆ ధ్యాన జ్ఞాన జీవనంలో జీవిస్తూ, సాధనలో తేలుతూ, సాగుతూ, అందరికీ అందిస్తూ ఈ జీవితం సాగుతుంది ఫ్రెండ్స్. ఇంత మహాభాగ్యాన్ని అందించిన ఈ వేదమయ ధ్యాన జ్ఞాన గీతాలకు, ఈ ఛానల్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పత్రిజీ గురువు గారికి నా యొక్క అద్భుతమైన ఈ అనుభవానికి థ్యాంక్ యూ.